హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా మరో సరికొత్త రియల్ ప్రపంచంలోకి మీ ముందుకొచ్చాను. ఫ్రెండ్స్, సరిగ్గా 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. నా పేరు చంద్రశేఖర్. మేము ఉండేది చిత్తూరు. అక్కడ చిన్న విలేజ్. మేము ఊరి చివరిలో ఉండేవాళ్ళం. కొన్ని ఇల్లులు మాత్రమే అక్కడక్కడ ఉండేవి. అయితే మా ఇంటికి ఎదురుగా ఎల్లయ్య ఇల్లు మాత్రమే ఉండేది. ఎల్లయ్య అంకుల్ చాలా ధనవంతుడు. ఆ రోజుల్లో ఆయనకు 6-7 ఇల్లులు ఉండేవి. ఇల్లులు అద్దెకిచ్చి వేరే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఎల్లయ్య మా ఇంటి ఎదురుగా ఉన్న ఎల్లయ్య ఇంట్లో రెంటుకు దిగేవారంతా ముందు ఎంతో ఉత్సాహంగా చేరేవారు. కానీ వారు ఇంటిని విడిచి పెట్టే సమయంలో ఎవరో ఒకరిని కోల్పోవలసి వచ్చేది. అలా నేను చూస్తుండగానే 6 వ్యక్తులు మరణించడం జరిగింది. ఎవరైతే బలహీనంగా ఉంటారో ఆ ఇంట్లో చేరిన కొద్ది రోజులకే మరణించవలసి వచ్చేది. సుమారు 4 సంవత్సరములు గడిచింది. 6 వ్యక్తులు మరణించాక ఆ ఇంటిని గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం, ఎవరైనా ఆ ఇంట్లో రెంటుకు చేరాలనుకునే వారికి మా వీధి వాళ్ళు రకరకాలుగా చెప్పటం వల్ల భయపడి వెళ్ళేవాళ్ళు ఆ ఇంట్లో చేరకుండా వెళ్ళేవాళ్ళు. ఆ ఇల్లు ఖాళీగా ఉండటంతో రాత్రి వేళల్లో ఆ ఇంటి నిండా కుక్కలు నివాసం ఉండటంతో అలా కొన్ని రోజులు జరిగింది. అర్ధరాత్రి అయితే చాలు, ఆ ఇంట్లో కుక్కలన్నీ ఒక్కసారిగా ఏడుస్తూ బయటికి పరిగెత్తేవి. తెల్లవారే వరకు అలాగే జరిగేది. ఆ ఇంట్లో ఎందుకో వింత అరుగులు, గజ్జల చప్పుడు ఇవన్నీ జరిగేవి. ఆ ఇంటికి ఎదురుగా ఉండడం వల్ల మాకు రాత్రిపూట నిద్ర కరువైంది. కొద్ది రోజులకు కుక్కలు అటువైపు రావడం మానేశాయి. మాకెందుకు ఆ ఇంటిపై అనుమానం పెరగసాగింది. ఒకరోజు రాత్రి మా అమ్మకు ఎవరో గుచ్చినట్టు అనిపించింది. ఆ ఇంటికి అలా చూసింది. ఎవరో తలుపులు తీసి మళ్ళీ వేసినట్టుగా శబ్దం వినిపించసాగింది. మా అమ్మ, ఇంట్లో ఎవరు లేరుగా, మళ్ళీ ఈ తలుపులు తెరవటం మూయటం ఏంటి? అలా 2-3 గంటలు అలాగే జరిగింది. వెంటనే మా అమ్మ లైట్ తెచ్చి అక్కడ చూడగా అక్కడ మనుషుల జాడ అస్సలే లేదు. ఒకవేళ నేనే పొరపాటు పడ్డానా అనుకుంటూ మళ్ళీ వెనకాలకి తిరిగి ఇంట్లోకి వస్తుండగా గట్టిగా ఏడ్చినట్లు వినిపించింది మా అమ్మకు. ఒక స్త్రీ ఏడుస్తోంది. ఆ ఏడుపు విని మా అమ్మ అక్కడికి వెళ్ళి, ఏవండి, ఎవరైనా ఉన్నారా అని అడిగింది. అలా అడిగేసరికి ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది. అమ్మకు భయం వేసింది. చూస్తే తలుపులు మూసేసి ఉన్నాయి. ఎందుకు ఏడుపులు వినిపిస్తున్నాయి అని ఆలోచిస్తూ గేటు తీసుకొని ఇంట్లోకి వస్తోంది మా అమ్మ. మళ్ళీ ఒక ముసలామ ఏడుపు వినిపిస్తోంది. కుక్కలు ఇంటి ముందుకెళ్ళి ఏడవటం మొదలెట్టాయి. ఇక్కడ ఉండటం మంచిది కాదని మా అమ్మ లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. మా ఇంట్లో కూడా తిరుగుతూ ఉందని భయంతో ఉన్నాం మేము. ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఒక స్త్రీ ఏడుపు వినిపిస్తుండేది. కొద్ది రోజులకు ఎల్లయ్య అంకుల్ అక్కడికి రావడం జరిగింది. మా అమ్మ అక్కడికి వెళ్ళి, ఎల్లయ్య గారు, మీతో ఒక విషయం చెప్పాలి. మీ ఇంట్లో అర్ధరాత్రి వేళ ఒక స్త్రీ ఏడుపు వినిపిస్తోంది. ఇల్లు ఖాళీ ఉండటంతో ఏదో దుష్టశక్తి ఆవహించినట్టుంది. ఏదైనా పూజ చేయించచ్చుగా అని అమ్మ అంది. ఏంటమ్మా, ఈ కాలంలో కూడానా మీరు ఇలా అంటున్నారు? దుష్టశక్తులే ఏమీ లేవు. ఎవరైనా వింటే నవ్విపోతారు. ఇల్లు ఖాళీ ఉండటం వల్ల అలా అనిపించవచ్చు మీకు
అని ఎల్లయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మా అమ్మ చీకటి పడితే అటువైపు వెళ్ళనిచ్చేది కాదు. ఆ అరుపులు మా అమ్మకు కాకుండా ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా వినిపించసాగాయి. ప్రతి ఒక్కరూ ఆ ఇంటి గురించి చర్చించుకునేవారు. ఈలోగా ఎక్కడుండో ఒక ఫ్యామిలీ రెంట్కు దిగింది. మా అమ్మకు తెలిసింది. మా అమ్మ వాళ్ళని కలిసి మీరెక్కడి నుండి వచ్చారు అని అనగా, మాది ముంబై, నేను బట్టల వ్యాపారం చేయడానికి ఇక్కడికి వచ్చా. మా అమ్మ వాళ్ళను పరిశీలించి చూడగా బాగా సంపన్నులని తెలిసింది. మా అమ్మ అంది, ఈ ఇల్లు మంచిది కాదేమో అంది. పర్లేదు, కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతాం, పైగా మేము ఎక్కువ కాలం ఉండముగా, ఊరూరి తిరిగి బట్టలు అమ్మాలి అని అన్నాడు అతను. ఈ రోజులు గడుస్తున్నాయి. అంతవరకు ఆ ఇంట్లో రాత్రి వేళల్లో ఏడుస్తున్న స్త్రీ ఏడుపు ఇప్పుడు వినిపించట్లేదు. అతని వ్యాపారం సజావుగా సాగుతోంది. నేను అపోహపడ్డట్టున్నాను అనుకుంది అమ్మ. సరిగ్గా 4 నెలల తర్వాత సంక్రాంతి దగ్గర పడింది. వాళ్ళ వ్యాపారం బాగా పుంజుకుంటోంది. అలా బాగా ఉన్న టైంలో ఉన్నట్టుండి ఆ వ్యక్తికి జబ్బు చేసింది. హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడుతున్నాడు. మళ్ళీ ఆరోగ్యం కుదటపడడంతో మళ్ళీ బట్టల వ్యాపారం మొదలెట్టాడు ఆ వ్యాపారి. కానీ ఆ మరుసటి రోజు ఇంట్లో వారందరికీ జ్వరం రావటం, డాక్టర్ని కలవటం, అలా దినగండంలా జరుగుతూ ఉండగా రోజు రోజుకు వ్యాపారి ఆరోగ్యము క్షీణించసాగింది. ఇప్పటికైనా వేరే ఇంటికి వెళ్ళిపోండి అంది మా అమ్మ. నాకు అలాంటి భయాలు ఏమీ లేవు. మా ఇంట్లో ఎప్పుడూ దీపాలు వెలిగిస్తుంటాం, అఖండ జ్యోతిని కూడా వెలిగిస్తాను తప్ప ఈ ఇంటిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, ఏమైనా జరగని అన్నాడు అతను మా అమ్మతో. ఆ వ్యాపారి, ఇంకోసారి ఆలోచించుకోండి అమ్మ అంది. ఇంకా కొన్ని రోజులు చూస్తా, ఎలాంటి క్షుద్ర శక్తులనైనా తరిమి కొడతా. అయితే మీరెవరండి చెప్పడానికి అన్నాడు. అయితే ఒక విషయం చెప్తాం వినండి. మేము బ్రాహ్మిన్స్, మాకు ఎప్పుడూ నిత్య దీపారాధన జరపడం అలవాటు. మా నాన్న అనేక మంత్రశక్తులు, విద్యలు తెలిసిన వ్యక్తి. ఒకవేళ ఈ ఇంట్లో దుష్టశక్తి ఉన్నట్లయితే మా నాన్నగారు బంధిస్తారని మా నమ్మకం. రాను వ్యాపారం దివాలా తీయసాగింది. ఆ వ్యక్తి బాగా నీరసించి మంచాన పడ్డాడు. అప్పుడు అర్థమైంది ఆ వ్యక్తికి మా అమ్మాయి చెప్పిన మాటలు నిజమని. వెంటనే ఆ వ్యక్తి వాళ్ళ నాన్నను పిలిపించుకున్నాడు. అతను ఆ ఇల్లంతా పరిశీలించి ఆ మరుసటి రోజు ఒక్కొక్క ఇంటికి వచ్చి చీకటి పడ్డాక బయటకు రాకండి, మీ ఇంట్లో దీపం వెలిగించండి, బయటికి రావాలని అనిపిస్తే మాతో చెప్పి బయటికి రండి అన్నాడు వాళ్ళ నాన్న. మా ఇంట్లో ఎందుకు దీపం వెలిగించాలి అని అన్నారు వాళ్ళు. తర్వాత తెలుస్తుంది అన్నాడు. నాకు చూడాలని బల్లమ్మైన కోరిక కలిగింది. నేను మీ ఇంటికి రావచ్చా అని అడిగాను. మీరు మాత్రమే రండి అని చెప్పారు వాళ్ళు. రాత్రి 11 గంటల సమయం కావస్తుంది. వాళ్ళ తండ్రి గారు 4 మూలల దీపాలు వెలిగించసాగాడు. మిగతా వాళ్ళంతా భయంగా ఎక్సైట్మెంట్తో చూస్తున్నారు. అతను ఏం చేస్తాడు, ఏం అద్భుతం చేస్తాడో అనుకుంటూ ఆ 4 దీపాలను చూస్తూ అలాగే ఉన్నారు. అతను ఆ 4 దీపాల మధ్య పూజ చేస్తున్నాడు. 1 గంట కావస్తుంది. వస్తువులన్నీ దొర్లుతున్నాయి. ఇల్లంతా దీపాలు గాలి లేకుండానే ఆరిపోతున్నాయి. అతను తాంత్రిక శక్తితో ఆరిపోకుండా చూస్తున్నాడు. నేను వాళ్ళతో పాటు భయంగా చూస్తూ
ఉన్నాను. బిగించి ఉన్న తలుపులు, కిటికీలు వాటంతట అవే తెరుచుకుంటున్నాయి. పదే పదే శబ్దం చేస్తున్నాయి. మేమంతా భయముతో, మాకంతా చెమటలు పట్టాయి భయముతో. పూజలో ఉన్న అతను వాళ్ళపై బూడిద చల్లుతూ ఒక నల్లటి కోడిని తెచ్చి 4 దీపాల మధ్య ఆ కోడిని విడిచిపెట్టాడు. అది మాత్రం మనిషిలా మెల్లగా నడుస్తూ 4 మూలల దీపాల దగ్గరికి వెళ్ళి భయపడి మళ్ళీ మళ్ళీ వెనుకకు తగ్గుతూ ఉంది. అడుగున తిరుగుతూ పసిగడుతూ తాను మంత్రించిన బూడిదను కోడి తలపై రాయటం, మళ్ళీ గదంతా తిరగటం ఇలా జరుగుతూ ఉంది. ఆ రూమ్కు ఉత్తర భాగం చేరి అంతవరకు హుషారుగా ఉన్న ఆ నల్లటి కోడి కాళ్ళు రెక్కలు కొట్టుకొనటం మొదలెత్తింది. చాలాసేపు కొట్టుకుంటూ అలా జరిగిన తర్వాత ఎవరో మెడ వెచ్చినట్లుగా చనిపోవటం జరిగింది. దీపాలన్నీ వాటంతటవే ఆరిపోయాయి. ఆ కోడి చుట్టూ నల్లటి బూడిద వేసి మార్కు వేయగా అప్పటికే ఏర్పాటు చేసిన 3 మనుషులు త్రవ్వటం మొదలెట్టారు. 14 సంవత్సరం వాళ్ళెందుకు ఇలా త్రవ్వుతున్నారు అంటూ మా అమ్మ అడిగింది. మాకేం అర్థం కావడం లేదు, మీరేం మాట్లాడకుండా గమనించండి అంటున్నాడు అతను. అలా మట్టి తవ్వే కొద్దీ మట్టి నల్లగా మారసాగింది. అందరూ భయపడుతూ ఉండగా బట్టల వ్యాపారి మాత్రం, మీరేమీ భయపడకండి, అది ఎవరికేమో, అది దొరికే వరకు త్రవ్వాల్సిందే, ధైర్యంగా ఉండండి అన్నాడు. 9 అడుగుల వరకు త్రవ్వారు. మనిషి పొర్రె, కాళ్ళు, చేతులు, ఎముకలు, 2 కడియాలు బయటపడ్డాయి. అవన్నీ తెల్లని వస్త్రంలో మూటకట్టి ఆలస్యం చేయకుండా శ్మశానానికి తీసుకెళ్లారు. రాత్రికి రాత్రే అన్ని తాంత్రిక పూజలు చేసి ఆ మూటను శ్మశానంలో పూడ్చిపెట్టారు. తర్వాత ఇంటికెళ్ళారు. అసలేం జరిగింది అని చుట్టుపక్కల వాళ్ళు ఆ వ్యాపారి తండ్రిని అడిగారు. ఆ ఇల్లు కట్టక ముందు ఒక ఆమెను అక్కడ పూడ్చిపెట్టారు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారము కాళ్ళ కడియాలు తీయకుండా పూడ్చిపెట్టారు. ఆమె దాని మీద వ్యామోహంతో ఆత్మగా మారి ఆ కడియాలపై ప్రేమ పెంచుకుంది. అందువల్ల ఇంటికి వచ్చే వాళ్ళను చంపడం చేయసాగింది. అది ఇంటికి పెద్ద దిక్కు ఎవరుంటారో వాళ్ళను చంపసాగింది. వాళ్ళు ఉండటం ఆమెకు నచ్చడం లేదు. ఎందుకంటే ఆ కడియాలంపై మనసు పారేసుకుంది ఎక్కువ. అందుకే ఆ ఇంటికి ఎవరొచ్చినా వెళ్ళగొట్టేది. ఇలా చేయకుంటే ఇంకా ఎంతోమంది పోయేవాళ్ళు అంటూ మా నాన్నగారు చెప్తున్నారు. అలా ఇంకా ఇలాంటి మాయలు జరగవు. ఈ రోజు నుంచి ఈ ఇంటిలో నిరభ్యంతరంగా ఉండవచ్చు. మీరు ఎలాంటి భయము పెట్టుకోనవసరం లేదు. ఇంకా ఈ ఇంటికి వచ్చిన అన్ని అరిష్టాలు, దరిద్రాలు అన్నీ 100% తొలగిపోయాయి. నిరభ్యంతరంగా మీరు హాయిగా ఉండొచ్చు అంటూ
చుట్టుపక్కల వాళ్ళతో మా నాన్న అన్నాడు. అప్పట్లో ఇది చాలా సంచలనం సృష్టించింది. అది కొన్ని ఏళ్ల వరకు చర్చించుకుంటూనే ఉండేవారు. అంత పా అంత పవర్ఫుల్‌గా జరిగింది ఆ ఇంట్లో. అంత వింతలు అలాంటి చాలా చాలా ఎక్కువ జరిగాయి. బాయ్ ఫ్రెండ్స్. ఈ రియల్ హర్రర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.